హాయ్ దిస్ ధనుష కోమల్. ఇవాల్టి వీడియో పేరెంట్స్ పిల్లలు అందరూ కూర్చొని చూడాల్సిన వీడియో ఇది. సో మన గెస్ట్ వచ్చేసి సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అందరికీ సుపరిచితులు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా రోజుల వెయిటింగ్ తర్వాత నాకు దొరికింది మీ పాడ్కాస్ట్. అంతకంటే ముందు ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడితే పెద్దవాళ్ళు అట్రాక్ట్ అవుతారండి, బట్ మీరు మాట్లాడితే పిల్లలంతా అట్రాక్ట్ అవుతున్నారు అండ్ పెద్దవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఏంటి ఆ సీక్రెట్ అడగాలని ఉంది. ఏం లేదు మ్యామ్, సింపుల్. మాకు సైకాలజీలో ఫస్ట్ నేర్పించిందంటే ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. ఓకే. అంటే ఇప్పుడు 40 ఏళ్ళ వయసుతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఏజ్ మెచ్యూరిటీ తగ్గట్టుగా కనెక్ట్ అవుతాం. పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు నా ఏజ్ 35 36 ఎంత అనేది ఉండకూడదు. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఎప్పుడైతే ఒక స్టెప్ దిగి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్కేజీ స్టూడెంట్ ఉన్నాడు, హూజ్ ఏజ్ ఇస్ జస్ట్ లైక్ 4 years అనుకుందాం. 4 years అబ్బాయితో మాట్లాడేటప్పుడు నేను ఇలా నిల్చొని ఇలా ఉండి ఆ అబ్బాయి ఇలా ఉన్నప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఈడెవడురా జైంట్ లాగా ఉన్నాడు, ఈడు మాట్లాడితే ఏంటి ఇలా ఉన్నాడు అనే విధంగా ఉండేదానికంటే నేను మోకాళ్ళ మీద కూర్చొని ఒక్కసారికి వాడికి ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి నేను మాట్లాడితే నాకు ఫస్ట్ కనెక్ట్ అవుతాడు. ఇక్కడ పిల్లలతో కూడా మేబీ హైట్ పరంగా చెప్పట్లేదు, నేనేం చేస్తానంటే క్లాస్లో సింక్ అవుతాను. సింక్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ వాళ్ళ ఏజ్ గ్రూప్కి ఎలా కనెక్ట్ అవుతారు. మనం మామూలుగా మీకు గుర్తుందో లేదు, స్కూల్కి ఎప్పుడైనా ఫస్ట్లో టీచర్ వచ్చినప్పుడు, కొత్తగా టీచర్ జాయిన్ అయినప్పుడు క్లాస్ వెంటనే స్టార్ట్ చేయరు. ఎలా స్టార్ట్ చేస్తారంటే హే అందరి పేర్లు తెలుసుకుందాం స్టార్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డే కూడా కొత్తగా ఏదైనా చేయాలనుకోండి, హే ఈ క్లాస్లో మొత్తం నాటీ కిడ్ ఎవరంటే మ్యామ్ వీడే నాటీ కిడ్ వీడే అంటే ఎంత బాగా ఫస్ట్ కనెక్ట్ అయితే పిల్లలు అప్పుడు ఓపెన్ అప్ అవుతారు. అలా ఫస్ట్ చేయాల్సింది కనెక్షన్. ఆ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటే డెఫినెట్లీ దే ఆర్ రెడీ టు కమ్యూనికేట్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. కనెక్షన్ అనగానే నా డౌట్ ఏంటంటే పేరెంట్స్ మరి ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అనేది మెయిన్ క్వశ్చన్. దీనికి నేను కొద్దిగా ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం పాప బాబు పుట్టిన తర్వాత హాస్పిటల్లో చిన్న బేబీని తీసుకొని వచ్చి తండ్రి చేతిలో ఇలా పెట్టంగానే నాకు తెలిసి తండ్రికి మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదనంటే అప్పుడే పుట్టిన బేబీని తీసుకొని వచ్చి ఇలా పెట్టంగానే అస్సలు ఆ కళ్ళలో వచ్చే ఆనందం నాకు తెలిసి అంతకంటే మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఒక తండ్రికి ఏది ఉండదు. అవునా? ఆ తండ్రి ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టుకోగానే అప్పుడే పుట్టిన బాబు ఏజ్ 0, అప్పుడే పుట్టాడు కాబట్టి. అవునా? అప్పుడే పుట్టిన పిల్లలు ఖచ్చితంగా ఏడుస్తారు కదండి. ఇప్పుడు ఇతని ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకున్నాం, నా ఏజ్ 30 or 28 అనుకుందాం. ఇలా బాబుని పట్టుకున్నప్పుడు నా ఏజ్ 28, బాబు అక్కడ ఏడుస్తున్నాడు. ఇప్పుడు నేను 28 years లాగా బిహేవ్ చేస్తాను. ఏయ్ ఎడబాకు, ఎందుకు ఏడుస్తున్నావు, బుద్ధి లేదు నీకు అని అంటానా? లేకపోతే చుచ్చు గుగ్గు అనగానే వాడు ఒకసారి చూస్తాడు, ఈడెవడరా వింత ఫేస్ పెట్టి నాకంటే డిఫరెంట్గా ఉన్నాడు అంటే ఏం చేస్తున్నాను నేను? ఆ ఏజ్కి తగ్గట్టుగా కనెక్ట్ అవ్వడానికి నా ఎక్స్ప్రెషన్స్, నా హావభావాలన్నీ మార్చి నేను కనెక్ట్ అవుతున్నాను. అవునా? ఇప్పుడు బాబుకి ఒక 6 months 9 months రాగానే వాడి కింద పాకుతూ ఉంటే ఎంతమంది చూసే వాళ్ళందరూ కింద పేరెంట్స్ కామెంట్స్ రండి, మీ పిల్లలు 6 months 9 months or 1 year వచ్చినప్పుడు కింద నేల మీద పాకుతూ ఉంటే ఎంతమంది కింద మీ వయసు 28 ఏళ్ళు మర్చిపోయి 1 year బేబీలాగా కింద పాకుంటారు. అప్పుడు కూడా సేమ్ ఏజ్లో ఉంటారు. కొద్దిగా దాటి 3 years 4 years వాడిని నర్సరీకో ప్లే క్లాస్కో పంపించి వాడు పరిగెట్టుకుంటూ స్కూల్ నుంచి వచ్చి అమ్మ ఈరోజు కొత్త రైమ్ నేర్చుకున్నా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పక్కింటి అంకుల్ పోయే స్టార్ అనగానే ఒక్కసారి ఏమేం చేస్తుంది, అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు అంటే 5 years వచ్చేంత వరకు పిల్లల ఏజ్ ఎంత ఉంటే పెద్దవాళ్ళ ఏజ్ కూడా అలాగే ఉండేవాళ్ళు. అసలు వాళ్ళు 30 31 అసలు మర్చిపోయేవాళ్ళు. ఎప్పుడైతే వాడు కొద్దిగా 6 yearsకి grade 1 grade 2 2nd classకి రాగానే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసావా, ఇప్పుడు ఏమి ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇప్పటిదాకా నా ఏజ్తో పాటు ఉన్న పేరెంట్స్ ఒక్కసారిగా పెద్ద అయిపోయి ఒక్కసారిగా నన్ను ఏదో కరెక్ట్ చేయాలనే విషయంలోనే కనెక్ట్ అవ్వడం మిస్ అవుతున్నారు. ఫస్ట్ కనెక్ట్ చేసిన తర్వాత మ్యామ్ ఇప్పుడు నేనే ఈరోజు గెస్ట్గా వచ్చాను, నేను ఇదే ఫస్ట్ టైం కలుస్తున్నాం. అవునా? ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడంగానే జస్ట్ నేనేం చేస్తానంటే కాలు మీద కాలు ఇలాగ వేసుకొని మీరు యాంకరా, ఎంతకాలం నుంచి చేస్తున్నారండి, అవునా ఓకే బాగా చేయండి ఇలా నేను చెప్పాను అనుకో, ఒరే ఈడేంట్రా ఈడు ఇలా మాట్లాడుతున్నాడు అనే విధంగా ఉంటుంది. నేను అలా కాకుండా ఫస్ట్ కనెక్ట్ పెంచుకున్నాను. మ్యామ్ ఓకే మ్యామ్ చాలా సంతోషం, మీ చాలా వీడియోలు చూశాను, మీరు యాంకరింగ్ బాగా చేస్తున్నారు, రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఈరోజు ఇలా కూర్చొని మీ ముందు కూడా యాంకరింగ్ కోసం ఇలా కూర్చొని నేను గెస్ట్గా రావడం నిజంగా చాలా బాగుంది. సో ఎక్సైటెడ్ టు స్టార్ట్ దిస్ జర్నీ అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాను, రెస్పెక్ట్ ఇస్తూ కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు మన టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత వీల్ గో ఇన్ ఈజీ వే. అలా కాకుండా నేను కనెక్ట్ అవ్వకుండా నా ఈగో నేను చూపించుకుని నేను సూపర్ తోపు అన్నాను అనుకోండి, నీలాంటి గెస్టులు చాలామంది చూశానులేండి ఓకే అని చెప్పి డిఫరెన్స్ అర్థమవుతుందండి. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కనెక్ట్ అవ్వడం మానేసి, అది మీరు పిల్లలతో ఫస్ట్ కనెక్ట్ అయితే మీరు ఎంత కరెక్ట్ చేయాలనుకుంటే పిల్లలు అంత బాగా కరెక్ట్ అవుతారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే కనెక్ట్ అవ్వకుండా కరెక్ట్ చేయడానికి మాత్రం ట్రై చేస్తుంటారు. నువ్వు గ్లాస్ ఇక్కడ పెట్టకూడదు, నువ్వు ఇది చేయకూడదు అని చెప్తూ ఉంటే వాడికి ఎలా ఉంటుందంటే
సిబిఐ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు కూడా సరిపోరండి మీ ముందు, ఇంత వార్నింగ్లు ఇస్తారని చెప్పి వాడి మెంటాలిటీ అలా ఉంటుంది. అందుకే పిల్లలు చాలా వరకు నేను చెప్పింది మా వాడు వినట్లేదు, నేను చెప్పింది మా వాడు చేయట్లేదంటే వాడికి కనెక్ట్ అయ్యే రీతిలో మనం చెప్పలేకపోతాం. అది మన మిస్టేకే 200% అండి. కావాలంటే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కిడ్ని బలవంతంగా చెప్పి చూడండి, అలా అని చెప్పి బుజ్జగించి చెప్పమని చెప్పట్లా. ఫస్ట్ కనెక్ట్ అయ్యే ప్రయత్నాలు మీరు చేసి దాని తర్వాత మీరు ఏదైతే బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చేయమనండి. 98% పిల్లలు చేసి చూపిస్తారు. మనం ఏం చేస్తున్నాం అంటే కనెక్ట్ అవ్వకుండా ఉదయం లేవాలి, బ్రష్ చేయాలి, ఇది చేయాలని చెప్పి మామూలుగా అలా, అంటే ఇది కొన్నిసార్లు టిపికలే, కానీ ఫస్ట్ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎంత బాగా కనెక్ట్ అయితేనే పిల్లలు మీకు బాండింగ్ ఏర్పడుతుంది. అంటే మనమేమి వాళ్ళని కరెక్ట్ చేయడానికి మనం లేం కదా, వాళ్ళని ఏదో కరెక్ట్ చేయాలనే విషయంలో ఆ బంధం మిస్ అవుతుందండి, ఆ రిలేషన్షిప్ మిస్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది, ఒరే ఇంప్రూవ్ అవ్వాలి, ఓకే, అది కొద్దిగా బాగా అర్థమయ్యే రీతిలో నాకు కనెక్ట్ అయ్యే రీతిలో చెప్తే బాగుంటుందని చెప్పడం వేరు, డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడం వేరు. ఇక్కడ జరిగేది అండి, కరెక్ట్ చేయాలనే విషయంలో కనెక్ట్ అవ్వడం మిస్ అవుతున్నారు. ఇప్పుడు చాలా అద్భుతంగా చెప్పారు. పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నా కొలీగ్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ బాబు ఏమన్నాడంటే, వాడికి 8 years 9 years ఉంటాయి. వాడు వేసిన క్వశ్చన్ ఏంటంటే, అమ్మ నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నా వల్ల నువ్వేమన్నా అప్సెట్ అయ్యావా, నువ్వు నాతో ఉండాలంటే ఏం చేయాలో చెప్పు అని అడిగాడంట. బాబు అడిగాడు సేమ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఒక 5 దగ్గర విన్నాను. నాకు చాలా బాధేసింది. అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది మనం నిజంగా వింటున్నామా వాళ్ళ మనసు అన్నది అనిపించింది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వట్లేదు, చాలామంది డైలాగ్ కూడా ఏంటంటే, ఇది 2 రకాలుగా చెప్తాను. ఒకటి, పిల్లలు ఓపెన్ అప్ అవ్వట్లేదని పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. సెకండ్ది, పిల్లలు ఏం కంప్లైంట్ చేస్తున్నారు, మా వాళ్ళు టైం ఇవ్వట్లేదని చెప్పి. కరెక్ట్. ఇక్కడ రెండిట్లో నేను 2 అంశాలు చెప్తాను. ఒకటి, పిల్లలు అనుకుంటున్నారు మా వాళ్ళు నాకు టైం ఇవ్వట్లేదని, అవునా? ఇక్కడ పేరెంట్స్ చాలామంది గిల్టీ ఫీల్ అవుతున్నారు. హానెస్ట్లీ స్పీకింగ్, పేరెంట్స్ చాలామంది గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు రోజుల్లో ఒకరు వర్క్ చేస్తే సరిపోయేది, ఈరోజు ఫైనాన్షియల్ బర్డెన్ వల్ల ఇద్దరు వర్క్ చేస్తున్నారు. వర్క్ నుంచి వచ్చాక మళ్ళీ వీడిని చదివించడం, వీడి బాగోగులు చూసుకోవడం, అంతే తప్ప ఆ 10 నిమిషాల బాండింగ్ ఏదైతే ఏర్పరచుకోవాలో, మ్యామ్ 24 గంటలు ఉండడం కాదు, ఇక్కడ టైం ఇవ్వడానికి 24 గంటలు ఉండడం కాదు, ఆ 10 నిమిషాలు ఎంత బాగా వాళ్ళతో మింగిల్ అవుతున్నాం, ఎంత బాగా వాళ్ళతో ఎమోషనల్ షేర్ చేసుకుంటున్నాం అనేది ఏర్పరిస్తే. అందుకే చాలామంది రీసెర్చర్స్ కూడా చెప్పిందంటే, రోజుకు 10 నిమిషాలు పిల్లలతో హెల్తీగా బాండింగ్ పెంచుకుంటే రోజంతా మీ ఆబ్సెన్స్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. రోజుకు 10 నిమిషాలు. కొంతమంది రోజు ఇంట్లోనే 24 గంటలు ఉంటారు, వాడొక రూమ్లో ఉంటాడు, వీళ్ళొక రూమ్లో ఉంటారు, వాడి టీవీ ముందు ఉంటారు, వీళ్ళొక దగ్గర ఉంటారు, అసలు బాండింగ్ ఉండదు. కానీ కొంతమంది 10 నిమిషాలే బాండింగ్ ఏర్పరచుకుంటారు. దాని ద్వారా రోజంతా వాళ్ళు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మధ్య బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ టైం ఇవ్వడం అంటే ఎటువంటి క్వాలిటీ టైం ఇస్తున్నాం ఇంపార్టెంట్ తప్ప ఎంత క్వాంటిటీ ఇస్తున్నాం ఇంపార్టెంట్ కాదు. అది పిల్లలకు అర్థమయ్యే రేంజ్లో ఫస్ట్ చెప్పాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులే. ఎంత క్వాలిటీ అంటే అక్కడ కూర్చున్నంతసేపు ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, క్లాస్లో ఏం జరిగింది అని మాత్రమే కాకుండా, నెక్స్ట్ వీక్ నాకు ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుంది, నీకంటూ ఒక డ్రీమ్ ప్లేస్ ఉంటుంది కదా, పెద్ద లోపల నీ డ్రీమ్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అని పిల్లలతో మాట్లాడితే వాడు చెప్తారా చెప్పడమే? చెప్తాడు. అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత నాకు ఒక విషయం అర్థం కదా, నీకు ఇన్ని స్పోర్ట్స్లో ఫుట్బాల్ అంటే ఎందుకు ఇష్టం, అసలు నాకు ఇప్పటికీ తెలుసుకోవాలనుంది, నీ గురించి కొద్దిగా ఎక్కువ తెలుసుకోవాలనుంది, నిన్ను దాదాపుగా స్విమ్మింగ్కి పంపించాను, స్కేటింగ్ పంపించాను, ఇవన్నీ వదిలేసి ఫుట్బాల్కి మాత్రం ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యావు, దాంట్లో పర్టికులర్గా మెస్సీ కానీ రొనాల్డో అంటే ఎందుకు అంత ఇష్టం, ఒకసారి చెప్పవా? వాడింకా ఒరే ఆపరా బాబు అనేదాకా వాడు చెప్తూనే ఉంటాడు. ఖచ్చితంగా, అవును. అంటే ఓపెన్ అప్ అవ్వాలన్నా, టైం ఇవ్వాలన్నా ఈ రెండు మళ్ళీ ఇంటర్లింక్. మనం వాళ్ళని జడ్జ్ చేయకుండా, ఇష్టం లేని టాపిక్స్ అడగకుండా ఇష్టమైన టాపిక్స్ని ఎలా కిక్ స్టార్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పేరెంట్స్ ఎందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నారంటే, సార్ అక్కడ వర్క్ చేసి హడావిడికి వచ్చేస్తాం, ఇంకా ఉండే టైంలో వాడికి వండి పెట్టడం, వాడికి వచ్చే టీవీ చూసుకోవడం వల్ల ఇలా వెళ్ళిపోతారు. ఎలా అయితే మీరు 8 hours వర్క్ని ప్లాన్ చేసుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం రోజులో హెల్దీ 10 minutes కరెక్ట్గా ప్లాన్ చేయాలి. దీనికి నేను మొన్న యూఎస్ వెళ్ళొచ్చాను. ఒక 38 days యూఎస్ వెళ్ళి అక్కడ ఒక 3000 ఫ్యామిలీస్ని కలిసిన తర్వాత, అమెరికన్ ఫ్యామిలీస్ని, నేను ఇక్కడ మన భారతదేశాన్ని తక్కువ చేయట్లేదు, కానీ ఎక్కడైనా మంచి నేర్చుకోవాలి కదా, ఆ మంచి నేర్చుకునే విషయంలో యుఎస్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ ఏం చేశారు తెలుసా, నా పక్కన తెలుగు ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ చేస్తారు, నాతో ఆయనతో మీటింగ్ ఉన్నది, మేమిద్దరం కలిసి ఉంటే అప్పటికి సాయంత్రం 7:30 అయింది. ఈయన రేపు ఏ టైంకి రావాలని అడుగుదామని చెప్పి ఆ అమెరికన్ ఫ్యామిలీకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వెంటనే అంటే, సారీ డియర్, ఇట్స్ మై ఫ్యామిలీ టైం, ఐ విల్ కాల్ యూ టుమారో మార్నింగ్ అని ఫోన్ పెట్టేశాడు.
హా. ఎవరు అమెరికన్ ఫ్యామిలీ. నాకు క్యూరియాసిటీ తట్టుకోలేక నెక్స్ట్ డే ఎవరైతే ఈయన కలుస్తారో ఆ అమెరికన్ ఫ్యామిలీ కలవడానికి నేను వెళ్ళాను. సార్, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ స్మాల్ క్వశ్చన్. నిన్న మీరు 7:30కి ఫోన్ పెట్టేశారు కదా, హౌ డూ యూ ప్లాన్ యువర్ డే, బికాస్ ఐ జస్ట్ వాంట్ టు నో సో దట్ ఐ కెన్ స్ప్రెడ్ ద సేమ్ మెసేజ్ టు మై ఇండియన్ ఫ్యామిలీస్ అని చెప్పి నేను వచ్చాను. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఇంటికి వెళ్ళిన తర్వాత దే డోంట్ పిక్ ద కాల్స్ వాట్ ఎవర్ ద కేస్ ఇట్ మే బి. 7:30 తర్వాత ఇట్స్ ఫ్యామిలీ టైం. ఎవరన్నా ఆఖరికి ఎంత ఎమర్జెన్సీ చేసినా ఇఫ్ అట్ ఆల్ స్టిల్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, ఓకే నేను హ్యాండిల్ చేస్తాను, లేదా రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అబ్రప్ట్లీ వాళ్ళు కాల్ కట్ చేస్తారు. సెకండ్ది, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు డిన్నర్ చేసేటప్పుడు దే డోంట్ గో ఫర్ ఎనీ గ్యాడ్జెట్స్. కానీ మన కుటుంబ వ్యవస్థలో మీరు చూసినట్టయితే తినేటప్పుడు ఏమున్నా లేకున్నా ఏది టీవీ ఉండాలి. అది లేకపోతే పిల్లలు తినట్లేదు, మా వాడు తినట్లేదు తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు. కానీ ఆ వాతావరణాన్ని ఎవరు డెవలప్ చేశారు? మనమే కదా. తినకపోతే ఏమవుద్ది మ్యామ్? 2 రోజులు టీవీ పెట్టకపోతే నేను ఇప్పటికీ మా ఇంట్లో నేను పెట్టిన బేసిక్ ఫ్యామిలీ రూల్ ఏంటంటే ఎవరైనా, అది నేనైనా మా వైఫ్ అయినా ఎవరైనా, తినేటప్పుడు టీవీ ఉండకూడదు, తినేటప్పుడు గ్యాడ్జెట్ ఉండకూడదు. ఎందుకు మ్యామ్? ఆ టైం కూడా అక్కడ కనీసం అక్కడ తినే టైంని కూడా మనం ఇవ్వకపోతే ఇంకెందుకంటే. కరెక్ట్. సో అమెరికన్ ఫ్యామిలీస్లో ఏంటంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు కానీ ఏది చేసేటప్పుడు కూడా వాళ్ళు గ్యాడ్జెట్స్కి వెళ్ళరు. అప్పుడు కూర్చొని, హే జాన్, హౌ వాజ్ యువర్ డే, హోప్ ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్, డూ హ్యావ్ ఎనీ ఛాలెంజెస్ టు హ్యాండిల్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఆ బాండింగ్ వేరేలాగా ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్ అక్కడ నేర్చుకున్నాను. సెకండ్ది, వర్క్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని ఎప్పుడు కనెక్ట్ చేయాలి. ఓకే. అంటే వర్క్ని తీసుకెళ్ళి ఇంట్లో ప్రెషర్ పెట్టే విధంగా, సాయంత్రం అయిపోయింది, ఇట్స్ మై ఫ్యామిలీ టైమ్, ఐ నీడ్ టు గివ్ దట్ క్వాలిటీ టైమ్ టు మై కిడ్. రాత్రిపూట వెళ్ళి అందరూ కలిసి డిస్కషన్ చేసుకుంటూ పడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఆ వ్యవస్థ మిస్ అవుతుంది. అందుకే పేరెంట్స్ ఆ బాండింగ్ ఎలా పెంచుకోవాలో తెలియక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ, పిల్లలు ఏంటంటే మా వాళ్ళు మాకు టైం ఇవ్వట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము సాయంత్రం అంతా ఇంట్లోనే ఉంటున్నాం కదా అంటున్నారు. ఉండడం వేరు, క్వాలిటీ టైం ఇవ్వడం వేరు. కరెక్ట్. అది మిస్ అవుతుంది. హోప్ ఇట్ మేక్ ఇట్ వెరీ క్లియర్. Yes. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఎంత క్వాంటిటీ టైం కాదు, ఎంత క్వాలిటీ టైం ఎంత ఇచ్చాం అంతే. అన్నది.